రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ వంగవీటి మూవీ ఇవాళ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత వర్మ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న సినిమా ఇదే. దాంతో సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. అదే కాక ఈ సినిమా కథ విజయవాడకి సంబంధించిన 2 వర్గాల ప్రజలది. ఈ కథని వర్మ ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా ఆ అంచనాలన్నీ అందుకుందో లేదో చూద్దాం. వంగవీటి సినిమా కథ విజయవాడ ప్రజలకే కాక 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన కథ. 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం. కమ్మ వర్గానికి చెందిన చలసాని వెంకటరత్నం హత్యతో సినిమా మొదలై వంగవీటి రంగా హత్యతో సినిమా ముగుస్తుంది. ఈ మధ్య కథలో వంగవీటి రాధ, వంగవీటి మోహనరంగ, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, దేవినేని మురళి, రత్నకుమారి గురించిన కథ నడుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తనకు బాగా తెలిసిన కథను 2 వర్గాలకి ఆమోదయోగ్యంగా తీయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాలో కమ్మ కాపు వర్గాలకి మధ్య ఆధిపత్య పోరు రావడానికి పరిస్థితులు ఎలా ప్రభావితం చేశాయో కళ్లకు కట్టినట్టు చెప్పాడు వర్మ. వర్మ తనదైన స్టైల్ టేకింగ్ తో సినిమాకి ప్రాణం పోశాడు. సినిమాలో దేవినేని మురళిని చంపే సీన్ అయితే సూపర్. ఈ సీన్ లో అందరితో కంటతడి పెట్టిస్తాడు వర్మ. ఇంకా చెప్పుకోవాల్సింది సినిమాలో నటించిన నటీనటుల గురించి. ఒక్కొక్కరు తమ పాత్రలకి ప్రాణం పోశారు. సినిమాలో మనం నటీనటులను చూడం, సినిమా క్యారెక్టర్స్ ని చూస్తాం. మరీ ముఖ్యంగా వంగవీటి రాధ, రంగా పాత్రను పోషించిన శ్రీ తేజ్, దేవినేని మురళి పాత్రను పోషించిన వంశీలు క్యారెక్టర్స్ లో జీవించారు. సినిమాకి పాటలు మరియు నేపథ్య సంగీతం పెద్ద ప్లస్. ఇక ఈ సినిమాలో ప్లస్ లు మైనస్ లు చూస్తే నటీనటుల అద్భుత నటన, సెంటిమెంట్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు మరియు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కొన్ని చోట్ల సినిమా స్లో చేసే సన్నివేశాలు. సినిమాలో 2 పాటలు బాగున్నప్పటికీ వచ్చే సన్నివేశాలు మైనస్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.